మందుల సామ్యాలు చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారన్న మీరు ముందుగా చెప్పండి. వాస్తవం చెప్పాలంటే బ్రదర్, మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, వారు మంత్రి గారి పట్ల మాట్లాడిన తీరు చూస్తే వారికే మైండ్ ఖరాబ్ అయిందేమో, మైండ్ ఖరాబ్ అయి మాట్లాడినేమో అనిపిస్తుంది. మెంటల్ ఖరాబ్ అయిందన్న మంత్రి ఎవరు ఆయన? అంటే ఆ మంత్రి పేరు ఏం పేరు? వెంకరెడ్డి సార్. వెంకటరెడ్డిని ఉద్దేశించి అన్నాడు అంతేనా? అవును, వాస్తవం. ఆ, వాస్తవంగా వారు వ్యక్తిగత ప్రోగ్రాం గురించి వచ్చారు. ఉమ్, దానికి ప్రోటోకాల్ లేదా, మీకు కామన్ సెన్స్ లేదా అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఉమ్, దాంట్లో కూడా మేము చూస్తే ఏదైతే వారి శాఖకు సంబంధించిన రోడ్డు, వారు మోత్కూరుకు వచ్చి మోత్కూరు నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళి భువనగిరికి వెళ్ళే దారిలో అక్కడ రోడ్డు బాగలేదు, ఆ రోడ్డు బాగలే అని చెప్పేసి వాళ్ళని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్కు ఫోన్ చేసే ప్రయత్నం చేసిండు. ఉమ్, ఆ లొకేషన్ కూడా ఆలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది. ఉమ్, ఆ కనీస ఇంకిత జ్ఞానం లేకుండా, కనీసం కామన్ సెన్స్ మంత్రిగా నరడం కాదు, ఉమ్, ఆయనకు ఉందో లేదో, కనీసం ఆయన నియోజకవర్గ బౌండరీస్ ఆయనకు తెలుసో తెలియదో మాకు తెలియదు. మరి ఉమ్, ఏదైతే ఆ రోడ్డు ఇప్పుడు మీరు పోయినా కనపడుతుంది, ఆ రోడ్డు ఏదైతే డ్యామేజ్ అయిందో అది ఆలేరు కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది, ఆత్మకూరు మండలం. అది అసలు మా కాన్స్టిట్యున్సీ సంబంధం లేని దానికి నాకు ప్రోటోకాల్ ప్రకారం పిలువరా, రారా, చేయరా అని చెప్పేసి మాట్లాడడం వారి విఘ్నతకు వదిలేస్తున్నాం. ఇప్పుడు మా మీద మీ ఆధిపత్యం ఏంది, మీరు ఎట్లా ఆధిపత్యం ఏంది, మీది ఏమైనా ఉంటే ఆడ చూసుకోండి నల్గొండల, ఈడేం పని మీకు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అన్న, ఇది కాంగ్రెస్ పార్టీ. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ ఉంటుంది, జాతీయ పార్టీ. ఇది మా మీద మీ మీద అనేవాడు పార్టీ ఉంటుంది, పార్టీకి ఇన్ఛార్జ్ ఉంటారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, పద్ధతి ప్రకారం వ్యవస్థ నడుస్తుంది. ఉమ్, నీకు నచ్చినట్టు నువ్వు నడుస్తా అంటే ఇవాళ ఏదో పార్టీ, కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేకున్నా కూడా నీకు పార్టీ ఎదుగుతుంది అని చెప్పేసి టికెట్ ఇవ్వడం జరిగింది. ఉమ్, నీ బుద్ధి ఏంటంటే కేసీఆర్ కాడ పనిచేసిన అని చెప్పి నువ్వు వాడేం మొత్తం అప్పులపాలు కాదు, లేకపోతే ఆగమైంది ఏం లేదు. 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్ అయినావు, బాగా సంపాదించుకున్నావు, నీ కొడుకులకు నీ కోడళ్లకు ఉద్యోగాలు పెట్టించుకున్నావు, అయిపోయింది. ఉమ్, ఆడవాళ్ళని మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేసినావు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టి దొంగ లంగా లఫుడు గిఫుడు అనుకుంటూ వచ్చినావు. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి వచ్చావు, కాంగ్రెస్ పార్టీని ఆదరించి టికెట్ ఇచ్చింది, కనీసం నీకు సభ్యత్వం కూడా లేదు కాంగ్రెస్ పార్టీలో. ఉమ్, పద్ధతులు తెలియదు, ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు తెలియదు, దీని యొక్క నిర్మాణం తెలియదు. ఏం తెలియకుండా వచ్చి ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉమ్. దానికి ఎవరేం చెప్పనీకి లేదు. రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేయలేదు, ప్రచారం చేయలేదు ఎన్నికల్లో అని చెప్పి అంటుండే, వాస్తవం అది? అన్న, ఇప్పుడు నేను నోరుతో చెప్పడం కాదు, ఉమ్, కొన్ని వీడియోలలో ఎలక్షన్ టైంలోనే ఉమ్, ఆయన చెప్పుకున్నాడు, ఆయన నోరుతో ఆయన చెప్పుకుంది. మరి అది ఆయన నోరా మోరా ఆయనకు తెలవాలి. ఉమ్, ఎందుకంటే ఆయన నోరుతో చెప్పుకుండు కదా. ఉమ్, నాకు రాజగోపాల్ గారు గుడి ఏమంటారు, తిరుపతి గుడి మెట్ల నుండి నాకు చెప్పిండని, ఇంకోటి రాజగోపాల్ రెడ్డికి సంబంధం లేదు అంటుండు కదా. మరేం పీకనికి తీసుకొచ్చిందా తిరుమలగిరికి? ఉమ్. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మున్గోడు ఎలక్షన్ లో పోటీ చేసిరు కదా. నేను పిలవలేదు, ఆయన వచ్చిన అంటున్నా. అదే చెప్తున్నా, ఆయన ఒక ఎమ్మెల్యే పోటీ చేసిండు. ఆ నిమిషంలో ఎవరికైనా వారి ఎలక్షన్ లో గెలవాలని ఆశ ఉంటది, అవసరం ఉంటది. మరి మున్గోలు ఎలక్షన్ ఇచ్చి పెట్టి ఒక రోజు మొత్తం రోడ్ షో చేయాల్సిన అవసరం ఏమొచ్చి ఆయనకు? ఆ రోజు వచ్చి ప్రోగ్రామ్ చేసి మందుల సామెలు గెలిపేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఏం అవసరం? ఆయన మునుగోడు కదా, ఆయన ఎక్కడ సంబంధం లేదు కదా తుంగతుర్తి. ఇది ఎవరు తెలియదు ఆయనకి. ఇప్పుడు ఈయన చెప్తుంది కదా తుంగతుర్తితో నీకు ఓడు, నీకు ఏం సంబంధం అంటుంది కదా. మరి పీకనే పిలిపించుకున్నావు ఆ రోజు? ఏమిటి పిలిపించుకున్నావు? నీకోసం ఎందుకు రోడ్ షో చేసినావు? దండం పెడితే కాలు మొక్తాను పొరుగు దండాలు ఎందుకు పెట్టినావు ఆ రోజు? ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నూరా మోరా నీది అంటే మేము అనలేకనా? ఏమన్నా అంటే దళిత కాదు, దళిత, మేము కూడా దళితులమే. నీకు మొన్ననే చెప్పినాం, మేము డప్పులు మోగుతాయి, దండారాలు మోగుతాయి అవునా? మేము కిరాయి రౌడీలేమా అన్న? డప్పులు మోగుతాయి, దండోలో మోగితే మేము మర్డర్లు చేస్తున్నామా? మేము బాధ్యత, మేము కూడా మాదిగలమే. ఆత్మగౌరవం కోసం కొట్లాడతాం. నువ్వు కేవలం నీ యొక్క ఆర్థిక అవసరాల కోసం కులాన్ని వాడుకుంటున్నావు. చెప్పు, ఏ ఏ మాదిగకు నువ్వు మేలు చేసినావు? రాజకీయంగా ఎవరిని అభివృద్ధి చేసినావు? ఆర్థిక పదవులు ఇవ్వలే మాదిగోళ్ళకి ఎవరికి? ఏదన్నా ఎవరికి ఇచ్చిండు అది చెప్పవా నువ్వు? రాదన్నా, ఏం మాదిగకు నువ్వు పదవులు ఇచ్చినావు? ఏ రాజకీయంగా డెవలప్ చేసినావు? ఏం మాదిగను ఆర్థికంగా డెవలప్ చేసినావు? ఇవాళ నీ కాంట్రాక్టర్లు ఎంతమంది రెడ్డిలు ఉన్నారు? నువ్వు పేర్లు చెప్తా, నేను చెప్పనా? ఏడేడ కాంట్రాక్ట్లు ఇచ్చిన నేను చెప్పనా? ఎంతమంది ఆ రెడ్డిలు వచ్చి నీ కాంట్రాక్ట్లు చేస్తే కమిషన్లు ఇస్తే ఆ రెడ్డిలతో నీకు సమ్మగా ఉన్నది. ఈ రెడ్డి వచ్చి మాట్లాడేసరికి నీకు సమ్మగా అనిపిస్తుంది. ఈయన మరి ఇంకో రెడ్డి అయి ఉండొచ్చు. ఇసుక దందా నడుస్తుందా ఇప్పుడు తుంగతుర్తిలో? అప్పుడు మొత్తం ఇసుక జోలికి వస్తే మంచిగా ఉండదు అది అని చెప్పిండు కదా డైలాగులు. అప్పుడు నీళ్లు చూసినా అన్నాడు, ఇసుక చూసినా అన్నాడు. ఇప్పుడు ఓన్లీ పైసలే కనపడుతున్నాయి. పైసల మూట, చిల్లర పైసలకు అమ్ముడు పోతుంది. ఓపెన్ ఫ్యాక్ట్, అది మేము చెప్పాల్సిన పని లేదు. ఇసుక దందా నడుస్తుంది అంటే గీ నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే జాజిరెడ్డి కూడా ఉంటది ఏరు. ఆడ మీరు మీ కెమెరాలు పెట్టుర్రి, ఒక మనిషిని పెట్టుర్రి, లారీలు పోతున్నాయో మీకే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన పని లేదు. సో వైన్స్ ల దగ్గర కూడా వసూలు వస్తున్నాయని అదొక రకమైన చర్చ ఉంది, నిజమేనా అది? వారికే తెలవాలన్న. ఆయనే అన్నాడు కదా, నా ఇంటికి వచ్చిర్రు, నా ఉప్పు తిన్నారు, నా ఛాయ్ తాగిర్రు, నన్ను మోసం చేసిర్రు. అక్కడే అర్థమవుతుంది. మరి ఆయన ఒప్పుకుంటుండా? నిన్నగాక మోడీ గారు
ఏమంటారు విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయించి విద్యార్థుల కోసం చేయించి నన్ను ముచ్చట చెప్పినట్టు ఉంది ఇది. ఇప్పుడు రిజైన్ చేస్తే మళ్ళీ గెలుస్తాడా ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే బ్రహ్మాండం గెలుస్తాడన్న, బ్రహ్మాండం గెలుస్తాడు. 50,000 కాదు, ఇప్పుడు 2,50,000 ఓట్లు ఉన్నాయి. 2,40,000 2,00,000 వన్ సైడ్ అయిపోతాయి. మందుల సామీలు మొత్తం యునానమస్ గెలిపిస్తారు అంటే సెటరికల్ గా చెప్తున్నారు మీరు. అన్న. ఇది అడుగు అడుగున అభివృద్ధిలో మొత్తం దూసుకుపోతుంది తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గం. ఆ దూసుకుపో గాలిలో మిగతా పార్టీలు అసలు పోటీ చేయాలన్నా కూడా మాదిగలు కాదు, ఎస్సీలు ఎవ్వరు ధైర్యం చేసే పరిస్థితి లేదు. ఎన్ని ఓట్లు పడతాయి ఇప్పుడు పోటీ చేస్తే సామీలు మళ్ళా? అన్న 2,40,000 ఇప్పుడు ఈ సర్ ప్రోగ్రామ్ అయిపోతే 2,50,000 అవుతుండొచ్చు. అన్ని ఆయనకే పడతాయి. మొత్తం గుండు గుత్త ఆయనకే తీసుకపోయి ఆ సంచులు ఉన్నాయి కదా, ఇది వైన్స్ లో సంచులు ఉన్నాయి కదా, బస్తాలు గోనె సంచులు అలా నింపుకపోయి ఇస్తాం. ఆయన వేసుకోమని చెప్తాను. ఆయన కొడుకులు వాళ్ళు ఉన్నారు కదా, ఎవరన్నా ఒక అల్లునికేమో లస్కర్ పోస్టులు అమ్ముకుంటావు, కొడుకేమో కాంట్రాక్ట్లు ఇస్తావు, ఇంకో కొడుకేమో టీపీసీసీలా ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ అని. నీకు అసలు పార్టీ సభ్యత్వం ఏడున్నది? ఏడ పని చేసినావు నువ్వు? ఏ ఒక ప్రోగ్రామ్ చూపి. వాళ్ళ పెద్ద కొడుకు ఎస్సీసీఎల్ కి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నువ్వు ఎవరో కాలంలోకి తెచ్చుకుని నాకు తెలియదు. మేమేమంటాం అంటే మేము బాధ్యత కష్టపడి ఈ పార్టీ కోసం కష్టపడి ఎలక్షన్ లో ఓట్లు వేసి జనాలతో మేము పనిచేసి ఓట్లు గెలుచుకున్న పదవులు మాయి పార్టీ పదవులు. నీ కొడుకు ఏడ పని చేసిండు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కోసం ఎస్సీ విభాగం కోసం చేసిన ఒక 4 ప్రోగ్రాంలు ఫోటోలు చూపించమని చాలు, వీడియోలు కూడా అవసరం లేదు. అబద్ధం లేకుండానే పదవి ఇచ్చిరా? ఏం చేస్తామన్నా, ఈ దరిద్రం మా దరిద్రం ఎట్లుందంటే తీసుకుపోయి పెడితే పొరపాటున ఏమంటారు కదా, గుడ్డ మెల్లకన్నోనికి కన్ను సరి కనపడని తీరితే ఈ మొత్తం గుడ్డోడు అయిపోయింది. చివరిగా చెప్పండి నాకు, 2028 ఎన్నికల్లో మందుల సామీలకి మళ్ళా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీరందరూ పక్క నుండి గెలిపిస్తారా? అన్నయ్యో హైకమాండ్కి తెలుసు, కాకపోతే అంటే వారికి ఒక పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచిన ఒక గౌరవ ఎమ్మెల్యేగా వాళ్ళు ఓపిక పడుతున్నారు. వారికి అసలు బీఫామ్ రాదు. వస్తే గెలిపిస్తారా కాదు, బీఫామ్ రాదు ఫస్ట్. అసలు కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి నాకున్న అంచనా ప్రకారం ఎలక్షన్ టైంకి ఆయన వెళ్ళిపోతారు పార్టీలోకి వెళ్ళి. ఆయన కేవలం ఏంటంటే ఎలక్షన్ల టైంలో టీఆర్ఎస్ లో 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్ చేసి ఆస్తులు సంపాదించుకొని వాళ్ళ కోడళ్ళకి ఉద్యోగాలు పెట్టించుకొని అన్ని రకాలుగా సెటిల్ అయ్యి దొంగ అని చెప్పి బదనాం చేసి కాంగ్రెస్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇది ఇంకో చేసి ఇంకోరో ప్యాకేజ్ ఇస్తా అన్నట్టు ఇంకో ప్యాకేజ్ మూటల కోసం ఏంటంటే చిల్లర పైసలు బస్తాలు నింపితే మరిన్ని పైసలు అనుకునే రకం ఆయన. ఇప్పుడు ఓన్లీ సామేలు మాట్లాడిన మాటలా, వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడించిన మాటలా? అది తప్పన్నది. ఇప్పుడు మేము అంత దూరం అనాల్సిన అవసరం లేదు. ఈయనకి ఏదో పిచ్చిలేసి ఇప్పుడు ఒకటే అన్న, కాంగ్రెస్ పార్టీలో తుంగతుర్తి నియోజకవర్గం అనేది గత నెల రోజుల నుంచి యుద్ధం జరుగుతున్నది. నువ్వు చేసిన తప్పిదాల వల్ల, నువ్వు ఆర్థిక అవసరాల కోసం, నీ వ్యక్తిగత అవసరాల కోసం తప్పులు చేసినావు పార్టీ మండల పార్టీ అధ్యక్షులని వేసే ప్రాసెస్ లో. దానికి సంబంధించిన పంచాయతీల నీకు రోజుకు నీకు టైట్ అవుతున్నది, ఇబ్బంది అవుతున్నది. అవ్వ నా బాధ్యత కష్టపడ్డా, నేను ఏం చెప్తా, కష్టపడ్డానికి ఏమని చెప్తా. నీ కోసం కొమ్ము కాస్తాను నువ్వేం, నాకేమన్నా పర్సనల్ గా ఏమన్నా నీ మీద ప్రేమనా? చివరిగా ఏం చెప్తావు మందుల సామేలకి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పి, ఏదైతే మండల పార్టీ అధ్యక్షుల విషయంలో నువ్వు చేసిన తప్పిదం ముందు చూసినావా దాన్ని సరిదిద్దుకొని కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సపోర్ట్ చేయమని చెప్తున్నాం.